అందాన్ని, సున్నితమైన భావాన్ని, అందమైన మనసుని ఈ సంవత్సరమే కాకుండా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మన యంగ్ షెఫ్ లో మనతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక క్యూట్ అండ్ స్వీట్ డాల్ వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ సౌజన్య. హాయ్ సౌజన్య. హాయ్ స్వీటీ. ముందుగా నీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. సెట్ చాలా బాగుంది తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సెట్స్ లో ఈ షూట్ అయినా ఇంకేదన్నా షూట్ చేస్తారా? అవును, ఇప్పుడు ఏమన్నా సెట్స్ అనే అన్నా? సెట్స్ అనే అన్నాను. కానీ ఆ ఒక్క డైలాగ్ తో ఎంత ట్రెండింగ్ అయిపోయావు తెలుసా నువ్వు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా నువ్వే. షూట్ అయిపోయిన తర్వాత ఏమన్నా అన్నారా సిద్ధు ఇంకా అనుపమ? చాలా నవ్వుకున్నారు. అసలు కంటిన్యూస్ ప్రమోషన్స్ తో చాలా టయర్డ్ అయిపోయాము. బట్ ఈ ఇంటర్వ్యూతో చాలా రిఫ్రెష్డ్ గా ఫీల్ అయ్యామని చెప్పి ఆ ఒక్క వర్డ్ తో సెట్ బాగుందని చెప్పి. చాలా బాగుందంట. ఆ సెట్ లో ఇంటర్వ్యూ చాలా బాగుందంట. అది. సో ఈ విషయాలన్నీ నీ గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి. కాకపోతే మనం కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. డెఫినెట్లీ. సో ఎస్, న్యూ ఇయర్ స్పెషల్ ఏ రెసిపీ చేయబోతున్నావు? ప్యాషన్ ఫ్రూట్ డిలైట్. ఏం చేయాలా ఫస్ట్? సో ఫస్ట్ ఇలా ఒకటి తీసుకొని సో ఈ ఫ్రూట్ ఇలా ఉంటుంది. ఎస్, చాలా హెల్దీ ఫ్రూట్ ఇది. మన హార్ట్ హెల్త్కి, తర్వాత స్కిన్, ఈవెన్ మన స్కిన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా యూజ్ అవుతుంది. ఇట్లా మనం ఓన్లీ పల్ప్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి స్వీటీ. ఓకే. చూడడానికి బాగోనివి హెల్త్కి చాలా మంచి చేస్తాయి. ఎస్, చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఉంటాయి. ఓకే. సో ఇలానే ఇంకోటి కూడా కట్ చేసుకోవాలా? అవును, ఎందుకంటే ఇప్పుడు మనం ఇద్దరం తింటాం కదా. ఒక ఫ్రూట్ పల్ప్ తీసేసుకున్నాం కదా బౌల్లోకి. ఒకసారి ప్యాన్ కావాలి నాకు. సో ఫస్ట్ బటర్ వేసుకుందాం. సో ప్యాన్ మొత్తం బటర్ ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే. మధ్యలో ఖాళీ లేకుండా. సో మనం ఇప్పుడు బటర్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రూట్ అంతా కూడా స్ప్రెడ్ చేయాలి దాని మీద ఇలా. ఓకే. ఓకే. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ షుగర్. లైక్ ఒక హౌస్ వైఫ్ ఒక ఇంటిని బ్యాలెన్స్ చేస్తున్నట్టు. అరే, ఇందా నుంచి పెళ్లి గురించి ఎంత గ్రిప్ ఉందిరా నీకు? అంటే ఆ సంకేతాలు ఇస్తేనే బెటర్ అని. ఎందుకు నీకు అంత ఇష్టం పెళ్ళి అంటే? పెళ్ళి అంటే ఎందుకు ఇష్టం? సిగ్గుపడుతుంది బాగా, తెలిసిపోతుంది ఫేస్ లో. పెళ్ళి చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ మన లైఫ్ లో. ఎందుకు చేసుకోకపోతే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు కదా? ప్రశాంతంగా అంటే ఏంటి నీ మీనింగ్? అంటే ఏ గోల లేకుండా మనకి మనం సెల్ఫ్ లవ్. పెళ్లిలో గోల్ ఉంటుందా? ఉండొచ్చు, చెప్పలేము. చాలా మంది ఎవరి గోల తగలద్దు అని చెప్పి అట్లా బయటకు అట్లా చెప్పుకుంటారు అంతే. మా మ్యారేజ్ లైఫ్ అంత హ్యాపీ లేదు, ఇట్లా అని చెప్పి. గోల్ అంటే తెలుసు కదా, దిష్టి పెడతారని చెప్పి. బట్ యాక్చువల్లీ దే విల్ ఎంజాయ్. కానీ సింగిల్స్ చాలా హ్యాపీగా ఉంటారు కదా. సింగిల్స్ కంటే మింగిల్ అయిన వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు. ఓన్లీ సింగిల్స్ నే చూస్తున్నావు నువ్వు స్వీటీ. అంటే నేను సింగిల్ కాబట్టి నేను ఓన్లీ సింగిల్స్ చూస్తాను. అప్పటికి కూడా సింగిలేనా? ఎప్పటికీ సింగిలే నేను. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓకే. బటర్ లో మనం ఇట్లా కొంచెం ఒక 2 to 3 minutes బాయిల్ అయితే చాలు. చూడు ఎలా బాయిలింగ్ అవుతుంది కదా, మొత్తం కనిపిస్తుంది కదా. తెలుగులో అంటారు మన మమ్మీ వాళ్ళు, కుత కుత వచ్చిన తర్వాత ఆపు అని. ఏం భాష ఇది? నేను ఇన్ని సంవత్సరాల్లో అభిరుచిలో ఉండి ఇది ఎప్పుడు పిట్టలాడుతుంది అన్నట్టు కర్రీస్ కూడా కుతకుతలాడే వరకు ఉంచాలి. నెక్స్ట్ లెవెల్ తెలుసా అయితే. ఓకే. సో ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనం దీన్ని కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకుందాం. ఈ పక్కన పెట్టేస్తాను నేను. స్వీటీ, మనం న్యూ ఇయర్ అంటే ఎప్పుడు కూడా ఒక కొత్త రిజల్యూషన్ తీసుకుంటాం, కొత్తగా లైఫ్ ని స్టార్ట్ చేస్తాం. ఎస్, అవునా? అవును. సో ఈ రోజు మనం కూడా అలానే మన యంగ్ షెఫ్ ని కొత్తగా చేస్తే ఎలా ఉంటది? కొత్తగా అంటే ఏం చేయాలరా? కొత్తగా అంటే పాతగా కాకుండా. పాతగా పాదాల మీద నడిచేది పాదయాత్ర అని నాకు తెలుసు. ఇప్పుడు ఎటు నడుద్దామంటావు? యా. సో నువ్వు ఇటు నడు, నేను అటు నడుస్తా. ఆహా, నా ప్లేస్ కే ఎసరు పెట్టిందా? ఎక్స్చేంజ్ స్వాప్. ఎంత యాంకర్ అయితే మాత్రం. సరే చూసుకుందాం ఎవరు యాంకరింగ్ బాగుంటుందో. ఎలాగో మాది ఇది స్వీట్ కదా,
డిష్. సో స్వీటీ చేస్తే ఇంకా స్వీట్ ఉంటుందండి. ఓకే, ఆహా పడేసింది. సరే చూద్దాం ఎవరు యాంకరింగ్ బాగుంటుందో. లెట్స్ స్వాప్. ఓకే, కమ్ ఆన్. వెల్కమ్ టు యంగ్ షెఫ్. నేను మీ స్వీటీ. సో మీకోసం ఇవాళ న్యూ ఇయర్ స్పెషల్ ప్యాషన్ ఫ్రూట్ డిలైట్ చేయబోతున్నాను. అంటే ఇప్పుడు యాంకర్ ఎందుకు ఇంక ఇక్కడ? నీకు నువ్వే ఇంట్రడక్షన్ ఇచ్చేసుకుంటే. అంటే నేను కూడా ఒక యాంకర్నే కదా. ఓ సారీ, ఇప్పుడు నేను పార్టిసిపెంట్ ని కదా. మేడం చెప్పండి మైండ్ ఇట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్. ఓకే ఓకే మేడం, ఎందుకు ఫ్రెండ్స్ రా మనం? ఏంట్రా చెప్పి ఏం సంగతులు. అంటే అంత ఫ్రెండ్స్ అరా? ఓకే ఓకే చలో. సో స్వీటీ ప్యాషన్ ఫ్రూట్ డిలైట్ చేస్తుంది కదా. జనరల్ గా అదే ఒక మైండ్ తో ఉండి అలా చేస్తే ఏం బాగుంటుంది. సో కొంచెం తనని గజిబిజి చేస్తూ మనం కుక్ చేపిద్దాము. అంటే ఇప్పుడు నేను గజిబిజి స్వీటీ అవ్వాలా? అంతే అంతే. ఓకే, ఇద్దరు గజిబిజాలు కలిసి ఏదో మొత్తానికి ప్యాషన్ ఫ్రూట్ అయితే చాలా కాస్ట్లీ. సో దాన్ని అయితే మనం ఏం చెయ్యొద్దు. కొంచెం ఎప్పటి నుంచో సేవింగ్స్ దాచిపెట్టుకుని మరి తెచ్చాను. 2 గాజులు అమ్ముకోలేదు కదా, అందుకనే గవ్వలు పెట్టుకుంది. ఎస్. సో ఎనీవేస్ మనం ఇప్పుడు ప్రాసెస్ చేసుకుందామా? అవును. సో నెక్స్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. ఫ్రెష్ క్రీమ్. సో ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్. ఓకే. సో ఇప్పుడు 2 వేసుకున్నాం కదా, దీన్ని బాగా బీట్ చేసుకుందాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నాకు ఒక సర్వింగ్ బౌల్ కావాలి. సో సర్వింగ్ బౌల్లో ఫస్ట్ మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. స్వీట్ చేస్తావా ఇంట్లో నువ్వు? ఏరా డౌటా? చాలా తెలిసిపోయిందా? అంటే నీ సుమధురమైన మృదువైన చేతులు చూస్తుంటే కుక్ చేస్తావు అనిపించట్లే. అంటే ఎక్కడ నేను కుక్ చేసి కిచెన్ అంతా పాడు చేస్తానేమో అని మా కుక్ వచ్చి 5 o'clock కుక్ చేసి వెళ్ళిపోతుంది. అది మ్యాటర్. సో ఇప్పుడు దీని మీద ఇందాక నువ్వు చేసిన ప్యాషన్ ఫ్రూట్ వేసుకోవాలి. ఓకే. ఇది కూడా అయిపోయింది కదా. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఒకటి, మన ఫేవరెట్ చాక్లెట్ సిరప్. వావ్. సో దీని మీద లైట్ గా డ్రిజిల్ చేసుకుందాం. ఓకే, మర్చిపోయా యాంకర్ నేను నిన్న క్వశ్చన్ అడుగుతా. యాంకర్ ఓకే చెప్పు. యాంకర్. జడ్జ్ కొడుకు పోలీస్, పోలీస్ తండ్రి దొంగ, మరి జడ్జ్ ఎవరు? పోలీస్ తండ్రి. జడ్జ్ కోర్టులో ఉంటాడు. అవునరా, కోర్టులో కాకపోతే మార్కెట్లో ఉంటాడు. జడ్జ్ మనిషి. ఫెంటాస్టిక్. నీ బ్రెయిన్ తో ఫుల్ ఆలోచించు, ఓకేనా? ఓకే. సో కొద్దిసేపు ఆలోచించి ఈ లోపల మనం టేస్ట్ చేసేద్దాం. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. హ్యాపీ న్యూ ఇయర్. ఈ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం తింటున్నాను నేను. అంటే మనం డెజర్ట్ చేసాం కాబట్టి విత్ కండెన్స్ మిల్క్ అండ్ ఎవ్రీథింగ్ స్వీట్గా ఉంది. కానీ ప్యాషన్ ఫ్రూట్ ఫ్లేవర్ మాత్రం కొంచెం పుల్లగా స్వీట్గా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ సీడ్స్ ఆ క్రంచీనెస్ వల్ల సూపర్ అమేజింగ్ అండ్ కొత్తగా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. సో ఇప్పటి నుంచి నా ఫేవరెట్ డెజర్ట్ ఇదే. వావ్. ఎందుకంటే వైటమిన్ సి కూడా ఉంటుంది ఇందులో. ఓకే. సో చాలా మంచిది. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ తిన్నా సరే. ముందు ఎందుకు పెళ్లి ప్రెగ్నెంట్ అంటున్నావు అంటావా? ఈవిడ ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తుంది. నా కాన్సన్ట్రేషన్ మొత్తం డెజర్ట్ మీద. వైటమిన్ సి వాళ్ళకి చాలా మంచిది అని. డెజర్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సగం చేసినా కానీ రెసిపీ అవుట్కమ్ మాత్రం బాగా వచ్చేసింది. చాలా బాగా వచ్చింది. 100% వచ్చింది. ఎస్. ఆ హ్యాపీనెస్ కొంచెం పక్కన పెడితే ఇందాక నేను నిన్న క్వశ్చన్ అడిగి కరెక్టే కానీ బట్ చిన్నప్పటి నుంచి నాకు ఇటువంటి పజిల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం అసలు నా బుర్ర పనిచేయదు. అయ్యో ఎలారా, మాకు కొంచెమైనా బ్రెయిన్ ఉందని చెల్లేయాలి కదా. బ్రెయిన్ లేకుండానే ఇంత రెసిపీ చేస్తాను. అరే సగం నేను చేసా, గుర్తుపెట్టుకో. నేను చెప్తేనే కదా నువ్వు చేసావు. చెప్పలేదు నువ్వు మిగతా సగం. నేను చెప్పా. ఓకే. ఎనీవేస్ మనం కొట్టుకోవడం పక్కకు పెడితే ఐ నీడ్ ఆన్సర్. జడ్జ్ కొడుకు పోలీస్, పోలీస్ తండ్రి దొంగ. అప్పుడు జడ్జ్ దొంగ అవుతాడు కదా? కాదు, వాళ్ళ అమ్మ కొడుకు అవుతాడు. ఓకే ఓకే. వాళ్ళ అమ్మకి కొడుకు అవుతాడు కదా. అంతేగా అంతేగా. అదే ఆలోచించాలి. ఇంకో స్పూన్ తినాలి.
ఈ ఆన్సర్ విన్న తర్వాత ఒక్క స్పూన్ ఏంద్రా బౌల్ మొత్తం ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మా యంగ్ షెఫ్కి వచ్చినందుకు. నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నా. న్యూ ఇయర్ ఇంత ఫన్గా స్టార్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఈ ఇయర్ మొత్తం నీకు నాకు ఇలానే ఫన్గా వెళ్ళిపోవాలి. ఎస్ ఇంకా ఎక్కువగా. ఎస్ అండ్ అలాగే మన ఆడియన్స్కి కూడా ఫుల్ ఇయర్ ఉండాలి కాబట్టి మన ఇద్దరం కలిసి ఒకసారి విష్ చేసేద్దాం. డెఫినెట్లీ. కమాన్ మరొకసారి ఈ టీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్.